తెలిసిన విషయాలే ఒకసారి తెలుసుకుందాం. ప్రకటన గ్రంథంలో ఒక వచనాన్ని చదువుకొని ఆ తర్వాత వాక్యాన్ని మనము ముందుకు కొనసాగిద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను, గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ప్రార్థన చేద్దాం. కృపా కనికరం కలిగిన తండ్రి, కరుణామయుడా, మీ నామమునకు స్తోత్రములు. చదవబడిన వాక్య భాగంలో లోతైన విషయాలని మేము గ్రహించగలుగులాగున మీరే మాకు గ్రహించే మనస్తత్వాన్ని దయచేయమని చేరి ఉన్న మా ప్రియులందరినీ బట్టి మీకే వందనాలు తెలియజేస్తున్నాం. ఈ వాక్యాన్ని మా హృదయాల్లో ఉంచుకొని ఆత్మీయంగా మేము బలపడులాగున మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయలమై ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథంలో రాయబడిన ఈ వచనానికి ముందు వెనక మనం చదవగలిగితే ఆ వచనం యొక్క అర్థం అక్కడే అర్థమైపోతుంది. లవోదికలో ఉన్న సంఘానికి ఒక దూత ద్వారా తెలియజేస్తున్నాడు, ఇట్లా రాయమ్మా అని చెప్తూ, ఇట్లా రాయము అని చెప్తూ ఆ లవోదిక సంఘ పరిస్థితిని గురించి తెలియజేస్తూ, నువ్వు వెచ్చగా ఉన్నావు, చల్లగా ఉన్నావు, అట్లా ఉండకూడదు, నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, నువ్వు ఎలాంటి వాడవు, లక్షణాలు మొత్తం తెలియజేస్తూ, నీకు ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకేమి, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటమ వేయబడిన బంగారమును, నీ దశముల సిగ్గు కనపడకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అని చెప్తున్నాడు. అంటే ఇవన్నీ కొదువై ఉన్నాయి, అక్కడ ఇవన్నీ కొదువై ఉన్నాయి కాబట్టి ధన సమృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటమ వేయబడిన బంగారమును అంటున్నాడు. ధన సమృద్ధి చేసుకోవాలంటే అగ్నిలో పుటమ వేయబడిన బంగారమును అంటే దాంట్లో ఏ డాగు మచ్చ లేని విధానము, ఆ తరువాత నీ సిగ్గు కనపడకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రము, నీ కను దృష్టి కలుగునట్లు నా యొద్ద కాటుక కొనుక్కొని బుద్ధి చెప్పుచున్నానంటే జ్ఞానం చెప్తున్నాను, తెలివినిస్తున్నాను, నువ్వు ఇలా ఉండంటే. ఎందుకు కొనమంటున్నాడు? లేదు కాబట్టే నా దగ్గర కొనుక్కో అని చెప్తున్నాను, లేదు కాబట్టి నా దగ్గర తీసుకో అంటున్నాడు. అంటే ఆ లవోదిక సంఘానికి ఉన్నటువంటి లోపాలని తెలియజేస్తూ చెప్పుకుంటూ అలా వస్తూ అంటున్నాడు, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను, గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అంటున్నాడు. ఈ రాయబడింది మనం గమనిస్తే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకి, దేవుని చేత ప్రేమించబడుచున్న వారికి, సంఘముగా గుర్తింపు పొందిన వారికి చెప్పుచున్న మాటలు అన్నమాట. సంఘంలో ఎలాంటి లోపాలని తెలియజేస్తున్నాడు. అయితే మారు మనసు పొందాలి అని చెబుతున్నాడు. సంఘంలో ఉండాలి, మారు మనసు పొందే ఉంటారు కదా, ఆల్రెడీ మారు మనసు పొందే ఉంటారు కదా. అయినను అంటున్నాడు, గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అంటున్నాడు. ఈ మధ్యాహ్న కాలంలో మారు మనసు అనే విషయాన్ని దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పున కొంత మట్టికి నేను మనందరికీ ఒక అవగాహన రావడం కోసం కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మారు మనసు అంటే మనకున్న ఆలోచన
సహజంగా ఏముంటుందంటే మారు మనసు పొందావా అంటారు. మారు మనసు పొందామంటే ఎవరికి వాళ్ళకి ప్రశ్న వేసుకొని వాళ్ళే ఆన్సర్ చెప్పుకోండి. ఇప్పుడు కూర్చుని ఇక్కడ ఉన్న వాళ్ళు నువ్వే నీ ఆత్మతో అడుగు. ఒక్క నిమిషం కాదు, ఒక సెకనే అనుకోండి, మారు మనసు పొందేనా అని అనుకోండి. పొందేనా అని అనుకుంటే పొందాను, పొందలేదంటే పొందలేదు. ఎట్లా మారు మనసు పొందినట్లు గుర్తేంది? పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే మారు మనసు అనే ప్రతి సందర్భంలో కూడా మారు మనసుకి ఆ పదం ఉపయోగించిన ప్రతిసారి, అంటే కొన్ని రెఫరెన్స్లు నేను రాశాను, ఇంకా చాలా ఉండే ఉంటాయి. అక్కడ ఏమి రాయబడిందో మనం గమనిద్దాం. మొదటిగా యోనా గ్రంథం చూద్దాం. యోనా గ్రంథంలో 3వ అధ్యాయంలో, యోనా గ్రంథం 3వ అధ్యాయంలో 5వ వచనంలో విశ్వసించారు అని రాయబడింది. దేవుని యందు విశ్వాసముంచి అని రాయబడింది. ప్రకటించబడ్డది వాక్యము. ప్రకటించినప్పుడు వాళ్ళు ఏం చేశారు? విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచినప్పుడు వాళ్ళు మారు మనసు పొందుట అనే విషయాన్ని ఆ పారాగ్రాఫ్లో, ఆ అధ్యాయంలో అంతర్లీనంగా ఉంది. అది మనం చదివినప్పుడు వాళ్ళు మారు మనసు పొందినట్లుగా మనకు అర్థమవుతుంది. మారు మనసు పొందుట అనే విషయంలో ఇక్కడ మనం గమనించినట్లయితే వాక్యం విన్నారు. విన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు 10వ వచనంలో మానుకొనగా ఆ పై వచ్చిన 9వ వచనంలో మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారములను మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను అనే విషయాన్ని మనం గమనించినట్లయితే వాక్యం విన్నారు, విశ్వసించారు. విశ్వసించిన వారు ఏం చేస్తున్నారు? 9వ వచనంలో మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారములను మానివేయవలెనని ప్రకటించబడ్డది ఆ దేశంలో. ఆ రాజు ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత 10వ వచనంలో ఈ నినేవారు తమ చెడు నడతలను మానుకొనగా అన్నాడు. విశ్వసించారు. విశ్వసించిన తర్వాత చెడు నడతలను, బలత్కారాలను మానుకోవాలి అని అర్థమైపోయింది. చెడు నడతలను, బలత్కారం మానుకున్నారనేది కూడా ఆ 10వ వచనంలో మళ్ళీ క్లియరెన్స్ ఇచ్చారు. ఒకటి, వాక్యం చెప్పబడింది, విశ్వసించారు. విశ్వసించిన తర్వాత ఏం జరిగింది? చెడు నడతల్ని, బలత్కారాల్ని మానుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగా ప్రకటించబడ్డది ఆ దేశంలో. అలాగ ప్రకటించబడిన తర్వాత ఏం జరిగింది? ఈ నినేవే వారు తమ క్రియలను లేదా తమ చెడు నడతలను మానుకున్నారు. విశ్వసించారు, చెడు నడతలను మానుకోవాలని తెలియబడ్డది, చెడు నడతల్ని మానుకున్నారు. ఓకే, ఇంకో విషయాన్ని గమనిద్దాం. ఇక్కడ మారు మనసు పొందిన విధానం ఇదేనమాట. అక్కడే మనం ఒక విషయాన్ని గమనిస్తే 8వ వచనంలో వాళ్ళు అనుకుంటున్నారు, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక అంటున్నాడు. రెండో విషయాలు మనం గమనించాలి. ఒకటి, మనసు త్రిప్పుకొని అన్నాడు. మనసు త్రిప్పుకున్న వ్యక్తి ఏం చేస్తాడని రాయబడింది అక్కడ? పశ్చాత్తాపడి అన్నాడు. మనసు మార్చుకున్న వ్యక్తి పశ్చాత్తాపడతాడు. ఇది యాక్చువల్గా అయితే నాకున్న, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం ప్రకారం దేవుడైతే పశ్చాత్తాపడడు. ఎందుకంటే ఆయన పశ్చాత్తాపడే స్థితిలో ఆయన ఉన్నాడు. కానీ ఇక్కడ రాయబడింది, నాకున్న అవగాహన ప్రకారం
అక్కడ ఆ నినేవే వాళ్ళు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి ఆయన చేయాలనుకున్నది చేయకుండా మానుకుంటాడు అంటున్నారు. ఏదేమైనా అసలు విషయాన్ని అసలు మన అంశానికి వస్తే, మనస్సు త్రిప్పుకున్న తర్వాత ఏం జరగాలి? పశ్చాత్తాపం అనేది కలగాలి. మనసు మారింది అన్నప్పుడు ఏం జరగాలి? మనలో పశ్చాత్తాప హృదయం కలగాలి. ఇది మారు మనసు యొక్క విధానం. మారు మనసు అంటే మన దగ్గర ఏదో మనసుని బయటికి తీసి దానికి కొద్దిగా సాగొట్టి ఎడల్పు పొడుగో లేకపోతే లావుగానో లేకపోతే కొంచెం పెయింట్లు వేసి దాన్ని మార్చేసి మళ్ళీ లాన్ వేసుకుంటే అయ్యేది కాదు. అది మారవటం అంటే, ఇల్లు అంటే కొంచెం ముందుకు పెంచుతాం, లేకపోతే కొంచెం కొత్త వాకిలు పెడతాం, లేకపోతే కిటికీ తీసి ఇంకొకటి మారుస్తాం. మరి మనసుని ఎట్లా బయటికి తీసి మారగలం? దానికి ఇంక ఎక్స్ట్రా ఏమైనా తగిలించగలమా? అది అయ్యే పని కాదు. మారు మనసు పొంది అన్న ప్రతిసారి కూడా పశ్చాత్తాపం అనేదాన్ని మనం గమనిస్తూ ఉండాలి. దేవుడు ఒకవేళ మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై అంటాడు. పశ్చాత్తాపం అనేది దేవుని విషయంలో నాకున్న దేవుడు ఇచ్చిన అవగాహన ప్రకారం కరెక్ట్ కాదు. అది వాళ్ళు అనుకుంటున్నారు పశ్చాత్తాపడి మనకు చేయాలనుకున్నది చేయడామోలే అనుకుంటున్నారు. కానీ దాని అర్థం ఇంకా పశ్చాత్తాపం అనే పదానికి ఎంత లోతైన అర్థం ఉందో నాకున్న జ్ఞానం చొప్పున నేను చెప్తున్నాను. పశ్చాత్తాపం అనేది మనకి మంచి చేసేవాళ్ళు లేదా మనం చేయకూడనిది చేసినప్పుడు పశ్చాత్తాపడతాం. అర్థమవుతుందా? మనం చేయకూడదు అనుకున్న దాన్ని మనం చేసినప్పుడు పశ్చాత్తాపం అన్నమాట. మనం చేసిన దానికి ఫలితం వేరే విధంగా వచ్చినప్పుడు దుఃఖపడటం కూడా ఉంటుంది, బాధపడటం కూడా ఉంటుంది. ఈ విషయాలు కూడా మనం క్లుప్తంగానే గమనిద్దాం. ఆ తర్వాత 4వ అధ్యాయంలో యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని అనుకుంటేనే కదా, అందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగలవాడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా పశ్చాత్తాపడి అని అన్నది. మనం ధ్యానం చేయాలి. ప్రస్తుతానికి ఈ అవగాహనతో మనం ముందుకు సాగుదాం. ఆయన జాలి గలవాడు, బహుశాంతం గలవాడు, అత్యంత కరుణా సంపన్న గలవాడు కనుక మనకు చేయాలనుకున్న విషయాన్ని చేయకుండా ఉంటాడు అనే విషయాన్ని తెలియజేస్తూ పశ్చాత్తాపడుతున్నాడు. ఇక్కడ మనం గమనించాలి, అందులో దాగున్న విషయం ఏంటంటే పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని అన్నది. అంటే మనసు ఏమైంది? అక్కడ మనసు మారిందని చెప్పలేదు, కానీ పదాలు అయితే రాయలేదు, కానీ అక్కడ మనసు మార్చుకున్నాడని దాని అర్థం అదే. కీడు చేయదు అని అనుకొని కీడు చేయక మానుదు అని నేను తెలుసుకున్నాను అంటున్నాడు. పశ్చాత్తాపడి మారు మనస్సు అంటే మనసు త్రిప్పుకున్నప్పుడు పశ్చాత్తాపం కలగాలి అనేది మనకి ఈ వాక్యాల ద్వారా అర్థమవుతుంది. ఇంకో విషయాన్ని మనం గమనిద్దాం. మత్తయి సువార్తలో 3వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 11వ వచనంలో మారు మనసు పొందండి అని చెబుతూ అక్కడున్న ఆ 6 వచనాలలో లేదా 5 వచనాలలో చెబుతున్న మాటలు మనం గమనిస్తే 3వ అధ్యాయం 6వ వచనం నుంచి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిసయ్యుల్లోనూ సద్దూకయ్యుల్లోనూ అనేకులు బాప్తిస్మము పొందువచ్చుట చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అంటున్నాడు. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అంటున్నాడు. ఆ తర్వాత మారు మనసు నిమిత్తము 11వ వచనం మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను అంటున్నాడు.
మారు మనస్సు అన్నప్పుడు దానికి ఆ మారు మనసు అనే పదం వచ్చిన కాడ దాని ముందు వెనకాల ఉన్న పదాలు మనం గమనిస్తే ఏముంది? పాపములు ఒప్పుకుంటున్నారు, బాప్తీసం పొందుతున్నారు, తర్వాత మారు మనసు తగిన ఫలాలు కూడా ఫలించాలని చెప్పబడుతుంది. మారు మనసు అని ఉపయోగించబడిన కాడ మనం గమనిస్తే చెడు నడతను, బలాత్కారాన్ని మానుకొనాలి అనే విషయాన్ని మనం గమనించాలి. మారు మనసుకు తగిన ఫలము అంటే మనలో దేవునికి వ్యతిరేకమైన జీవితంలో మనం ఉండకూడదు. పూర్తిగా మనం బయటికి రావాలి. దేవునికి ఇష్టం లేని ప్రతి విషయంలో నుంచి మనం బయటికి రావాలి. ప్రతి విషయం. అదే మారు మనసుకి సూచనగా ఉన్నది. మరొక విషయాన్ని మనం గమనిస్తే అపోస్తల కార్యముల గ్రంథంలో 8వ అధ్యాయము 21-23 వచనాల్లో, అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 21 నుంచి 23 దాకా. ఈయన అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన గారడీ విద్య చేసే అతను. ఆయన అంటున్నాడు, నాకు కూడా అలాంటి వరం ఏంటని డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇస్తే 20వ వచనం నుంచి చదువుతున్నాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుము అంటున్నాడు. ఈ మారు మనసు అని ఉపయోగించబడిన ఆ పదానికి ముందు చూడండి ఏమనుందో. కాబట్టి ఈ చెడుతనము మానుకొని మారు మనసు పొందుము అంటున్నాడు. మనకి ఇంకా అవగాహన లోపం ఏంటంటే, మారు మనసు అంటే ఇక్కడ దాకే ఆగిపోతాం. ఎక్కడ దాకా? చెడుతనాన్ని మానుకునేదాకే ఆగిపోతాం. బలాత్కారాన్ని మానుకోవటం, దేవునికి ఇష్టం లేని జీవితం నుంచి పూర్తిగా బయటికి రావడం దాకే మన అవగాహన, మన స్థాయి ఉంటుంది. కానీ మారు మనసులో అంతర్లీనంగా దాగి ఉన్న విషయం ఏంటంటే పశ్చాత్తాపం అనేది ఉంటుంది. పశ్చాత్తాపం. సంతాపపడతాడు దేవుడు. ఆదికాండంలో ఆయన సంతాపడ్డాడు. 6వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం చదివితే ఆయన ఏం చేశాడు? నరులను సృష్టించినందుకు, ఆదికాండము 6వ అధ్యాయము 6-7 వచనాలు, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను అంటున్నాడు. ఈ సంతాపానికి పశ్చాత్తాపానికి తేడా మనం గ్రహించాలి. సంతాపం వేరు, పశ్చాత్తాపం వేరు. సంతాప దినాలు ప్రకటిస్తాం మనం. ఎవరైనా చనిపోయినప్పుడు మన ఆఫీసుల్లో కానీ, మన ఉద్యోగం చేసే ప్రదేశాల్లో మన తోటి ఉద్యోగస్తుడు చనిపోయినప్పుడు ఏం చేస్తాం? మనం అందరం లేచి ఆయన నిమిత్తము మనం కొంచెం సేపు, ఒక 5 నిమిషాలు సంతాపం తెలియజేద్దామని చెప్పేసి మౌనంగా నుంచుంటారు. అందరికీ తెలిసిన విషయం అనుకుంటుంది. ఏం చేస్తాం? సంతాపం. అంటే సంతాపం అంటే ఏంది? సంతాపం అంటే ఏంది? అయ్యో పాపం మన మధ్య ఉండకుండా వెళ్ళిపోయాడు, చాలా మాకు బాధగా ఉంది, చాలా బాధగా ఉంది మాకు, ఆయన లేకపోవటం మాకు చాలా బాధగా ఉంది. అది సంతాపం అని నాకున్న అవగాహన. అంతేగాని ఎవరు డ్యాన్స్ లేరు. సచ్చేట్రా పోతే పోయిందని ఎవరు డ్యాన్స్ లేరు. అంటే సంతాపపడ్డాడు దేవుడు. అంటే ఎందుకు సంతాపపడ్డాడు? నరులను సృష్టించిన ఆయన, నరులను భూమి మీద నిర్మించినందుకు ఆయన సంతాపపడ్డాడు. కానీ అక్కడ ఉపయోగించబడిన పదము పశ్చాత్తాపడటం అనే పదాన్ని ఉపయోగించాల. ఎందుకు ఉపయోగించలేదు అంటే, నాకున్న దేవుడిచ్చిన అవగాహన ప్రకారము పశ్చాత్తాపం అనేది
చేయకూడనిది చేస్తే పశ్చాత్తాపం. దేవుడు ఎప్పుడూ కూడా చేయకూడనిది చేయడు, మనం గ్రహించాలి. అర్థమవుతుందా? ఆయన సర్వజ్ఞాని. భూమికి పునాదులు వేయబడక మునిపే మనల్ని ఎరిగి ఉన్నాడు. భూమికి పునాదులు వేయబడక మునికివే మనల్ని ఎరిగి ఉన్న ఆయనకి మనం ఏం చేస్తామో, మనం ఎలా ఉంటామో ఆయనకి తెలుసు. కాబట్టి తెలిసి చేసిన ఆయన సంతాపడటానికి బాగుండదు, పశ్చాత్తాపడటం బాగుండదు, పశ్చాత్తాపం కూడా పడడు. కాకపోతే ఏం చేస్తాడంటే బాధపడతాడు, అనవసరంగా చేశాను రా వీళ్ళు నేను. అదే జరిగింది అక్కడ. భూమి మీద నరులను సృష్టించినందుకు ఏం చేశాడు ఆయన? సంతాపపడ్డాడని రాయబడి. మరి పశ్చాత్తాపం అనేది, యోనా గ్రంథంలో పశ్చాత్తాపం అనే పదం ఉపయోగించబడింది, కానీ పశ్చాత్తాపం అనేది దేవునికి కాదు. అది పశ్చాత్తాపం అనేది మనకి. ఆ పశ్చాత్తాపం అనే పదంతో మన మారు మనసు పొందామా లేదనేది లింక్ అయి ఉంటుంది. మారు మనసు పొందుట అనేది చాలా అవసరం. ఎవరికి? నమ్మి బాప్తిసం తీసుకున్న వాళ్ళకైనా, లేకపోతే ఇంకా నమ్మని వాళ్ళకంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా ప్రకటన గ్రంథంలో ఏం చెబుతున్నాడు ఆయన? నీ క్రియలు బాగలేవు, నీ పరిస్థితి బాగలేదు, నువ్వేం చేయాలి? ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. మరి మారు మనసు పొందితేనే కదా మనం బాప్తిసం తీసుకునేది, మారు మనసు పొందితేనే కదా మనం ఆరాధనలో పాల్గొంటుంది, మారు మనసు పొందితేనే కదా మనం ద్రాక్షారసము, ఆయన శరీరం, ఆయన రక్తంలో పాలు పంపులు పొందుతుంది. మారు మనసు పొందకుండానే సంఘాల్లో ఉంటున్నారా? మరి ఎందుకు రాయబడుతుంది ఇక్కడ? ప్రకటన గ్రంథాలు ఎందుకని తెలియజేస్తున్నాడు? మరలా మారు మనసు పొందు, ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఎందుకు చెప్తున్నాడంటే నీలో పశ్చాత్తాపం అనే ఒక పదం అనేది నీకు అర్థం కాల. పశ్చాత్తాపం అనే ఒక పదానికి అర్థం నీకు తెలిస్తే మరలా నీకు మారు మనసు అనేది అవసరం ఉండదు. మరలా నువ్వు మారు మనసు పొందని చెప్పటానికి నీకు అవసరం ఉండదు. పశ్చాత్తాపం అనేది మనం గ్రహించినట్లయితే మనము దేవుడు మన కొరకు చేసిన ఆ బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన మన కోసం చేసినటువంటి ఆ బలి కార్యం, రక్తము చిందించబడుట, సిలువలో మరణించటం, హీనముగా చూడబడటం, ద్వేషింపబడటం, ఎంత ఘోరమైన స్థితిలో ఆయన ఉండటం మనకి పూర్తిగా అర్థమైనప్పుడు, ఆయన ఎందుకు అలా అనుభవించాల్సి వచ్చిందో మనం గ్రహించినప్పుడు, మనమేందో మనకు అర్థమైనప్పుడు, అర్థమవుతుందా? మళ్ళా చెప్పాలా? ఆయన శరీర సంబంధిగా ఈ లోకంలో, అంటే ఆయన ఆకారములో మానవుడుగా శరీరంలో కనపడ్డాడు. దేవుని యొక్క సర్వ పరిపూర్ణత, సంపూర్ణత క్రీస్తునందు ఈ లోకంలో శరీరధారిగా నివసించాడు. దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మ. యేసుక్రీస్తా, యెహోవా దేవుడా, పరిశుద్ధాత్ముడా అనేది మనం పక్కన పెడితే, దేవుడు అన్నప్పుడు ఆత్మ అంటే మనము నమ్మే త్రిత్వమై ఉన్న దేవుడు ఆత్మస్వరూపుడు. యెహోవా దేవుడైన ఆత్మస్వరూపుడే, యేసుక్రీస్తు అయిన ఆత్మస్వరూపుడే, పరిశుద్ధాత్ముడైన ఆత్మస్వరూపుడు. వీళ్ళు ముగ్గురు ఒకరు. ఈ ముగ్గురు ఒకరై ఉన్న దేవుడు ఏ దేవుడు? ఆత్మస్వరూపుడు. ఇది సబ్జెక్ట్ అన్నమాట. ఈ అవగాహన మనకు ఉండాలి. ఈ సబ్జెక్ట్ అవగాహన లేకపోతే ఎన్నిసార్లు బైబిల్ చదివినా కన్ఫ్యూజ్ అవుతారు. ఎవరన్నా ప్రశ్న అడిగితే ఏం చెప్పలేం మనం. తండ్రి ఏంది? తండ్రికి భార్య ఉందా? వాళ్ళకి పుట్టిన కొడుకేనా యేసు ప్రభు? రకరకాల ప్రశ్నలు వేస్తారు అవగాహన లేక. అది అవగాహన లేని వాళ్ళు మాత్రమే చేసే పని. అది ఆది కాండంలోనే ఆయన చెబుతున్న విషయాలు మనం గమనిస్తే, మనము మన పోలిక చొప్పున ఏమంటాడు? నరును. మనము అన్నప్పుడు ఎవరెవరు ఉన్నారు అక్కడ? దేవుడు ఏమంటున్నాడు? ఆది కాండంలో ఏమంటున్నాడు? మనము అంటున్నాడు. అంటే బహువచనం, అంటే ఒకరికంటే ఎక్కువ ఉన్నారని అర్థం. బైబిల్ చాలామంది చదువుతూనే ఉంటారు, కానీ మరి అవగాహన ఉండదు. యేసుక్రీస్తు దేవుడు కాదనే వాళ్ళు ఉన్నారు, ఇంకా పరిశుద్ధాత్ముడిని పొందాలనే వాళ్ళు ఉన్నారు కొంతమంది.
నువ్వు పరిశుద్ధాత్మను పొందావని అడుగుతారు కొంతమంది, ఆత్మను పొందుకున్నావని అడుగుతారు. రోమిలికి రాసిన పత్రికలో ప్రభువే ఆత్మ గనుక అని రాయబడింది. గతంలో మనకి ఈ మెసేజ్ అయిపోయింది. ప్రభువే ఆత్మ గనుక. ప్రభు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకంలో ఉన్నాడు. ఆయన సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు అని పిలువబడ్డాడు, యేసు ప్రభువుగా సంబోధించబడ్డాడు. ప్రభువును కలిగిన మనము ఆత్మను కలిగి ఉన్నాం. ఆత్మను కలిగి ఉన్న మనము క్రీస్తుని కలిగి ఉన్నాం, దేవుడిని కలిగి ఉన్నాం, యెహోవాని కలిగి ఉన్నాం. ఈ ముగ్గురు త్రిత్వమైన దేవుడు ఆత్మస్వరూపుడు, దేవుడు ఆత్మ కనుక. మనం గమనించాలి ఏంటంటే, మారు మనసు పొందిన మనము దేవుని సన్నిధిలో మన జీవితంలో మనం ఎలాగుంటున్నాం అనే విషయాన్ని మనం గమనించాలి. పశ్చాత్తాపం అనేది మనకు రావాలి అంటే మొదటిగా దేవుడు ఏంది అనేది పూర్తిగా అవగాహన కావాలి. దేవుడు ఏంటి, ఆయన ఎందుకు వచ్చి చనిపోయాడు, ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడు, అది మనకు పూర్తిగా అవగాహన అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనము దేవునికి వ్యతిరేకంగా జీవించిన స్థితి మనకి గుర్తొచ్చినప్పుడు మనలో కలిగే మార్పు అనేది ఒకటి ఉంటుంది. ఆ మార్పుకు ఉపయోగించే పదమే పశ్చాత్తాపము. ఉదాహరణకి, గతంలో నేను దేవునికి ఇష్టం లేని కొన్ని పనులు చేశా. ఆ పనులు నాకు గుర్తుకొచ్చినప్పుడు దేవుడు నా కొరకు అనుభవించిన విధానం, యాక్చువల్గా ఆయన స్థితి ఏంది? సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, సమీపింపరాని తేజస్సులో ఉండే ఆయన మానవుడుగా రావటం, మన కొరకు దీనుడుగా, హీనుడుగా, రిక్తుడుగా, దూషించబడి సిలువలో మరణించి ఒక విలువలేని వ్యక్తిగా ద్వేషించబడిన విధానాన్ని మనం గమనిస్తే ఎందుకు ఇలా జరిగింది, ఇలా ఎందుకు జరిగింది? ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. ఇంత ప్రేమ చూపి ఆయన్ని నేను తెలుసుకోకుండా నేను ఎలా జీవించాను? ఓ అవును అవును, నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను ప్రభువా, తెలియక నేను ఎంత అవివేకంగా జీవించాను ప్రభా, తెలియక చేశాను ప్రభా, తెలియక చేశాను ప్రభా. మనకేదైనా గుర్తొచ్చినప్పుడు ఆయన చేసిన, ఆయన మన కొరకు అనుభవించిన ఆయన గుణలక్షణాలు మనకు పూర్తిగా అర్థమైనప్పుడు, మనమేంటో తెలిసినప్పుడు మనలో తెలియకుండా వచ్చే ఒక మార్పుకే పశ్చాత్తాపం అనే పదాన్ని మనం తగిలించాలి. ఈ పశ్చాత్తాపం అనే పదాన్ని మనలో కలిగినప్పుడు మనము మారు మనసు పొందిన వారంగా మనకు అర్థమైపోతుంది. మనం మారు మనసు పొందిన వారంగా అర్థమైపోయినప్పుడు మనలో ఏం జరుగుతుందంటే పాపాన్ని ద్వేషిస్తాం, చెడుతనాన్ని నుంచి దూరం అయిపోతాం, బలాత్కారాల నుంచి విముఖులం అయిపోతాం. ప్రతిదాని గురించి మనకి దగ్గరలో ఉన్న ప్రతి చెడుని కూడా చూసినప్పుడు ప్రభువా నాకు సంబంధం లేనిది ప్రభు, అది నాకు వద్దది, నాకు సంబంధం లేనిది, నేను చేసేది కాదు అది. మన హృదయంలో పశ్చాత్తాపం అనేది అదే మారు మనస్సుకు సంబంధించిన లింక్ అయిన పదం అన్నమాట. ఈ మధ్యాహ్న కాలంలో మారు మనసు పొందాము అని అనుకుంటున్న మనలో ఎప్పుడైనా ఇలాంటి అనుభవం, మారు మనసు పొందిన అనుభవం అంటారు, ఇది పెద్దవాళ్ళు అంటారు, తీర్మానం చేసావయ్యా, మారు మనసు పొందావా, తీర్మానం చేసావా అంటారు. తీర్మానం అంటే ప్రభువా నీవే రక్షకుడివి, నా పాపముల కొరకు కల్వరి శిలువలో రక్తం చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచావు, నేను పొందాల్సిన శిక్షను నువ్వు పొందావు, నీవే నా దేవుడు అని, నా పాపముల కొరకు బలియాగముగా బలి అర్పించావని, క్రయధనం చెల్లించావని నా మనసుతో నా హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నానని చెప్పేది తీర్మానం చేయటం. అంతబట్టి క్లారిటీ ఉంటుంది. కానీ మారు మనసు మార్చుకోవటం అనే దాంట్లోనే మనకి ఇంకా తర్జన భర్జన ఉంటుంది, క్లారిటీ రాదు. మన మనసు మారిందా లేదనేది మనకే అర్థం కాని పరిస్థితిలో ఉంటాం. ఎందుకంటే మనలో పశ్చాత్తాప హృదయం అనేది మొలకెత్తదు. ఇంకా పశ్చాత్తాప హృదయం అనేది మొలకెత్తకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళలో మారు మనసు లేదు.
పశ్చాత్తాపం అనేది ఎప్పుడు వస్తుందంటే ఆయన గురించి మనకు పూర్తిగా అవగాహన వచ్చినప్పుడు, ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నవాడు, ఎలాంటి స్థితికి దిగి వచ్చాడు, ఎందు నిమిత్తమైన బలి అయిపోయాడు, నేనేం చేశాను, నా పరిస్థితి ఏంది, నేనెంత దుర్మార్గంగా ఉన్నాను, వాడు చెడు నడతను మానుకొనగా అంటున్నాడు. మనసు మారి, యోనా గ్రంథంలో ఏమంటాడు, మనసు మారి ఒకవేళ పశ్చాత్తాపడి అన్నాడు. మనసు మారింది అనటానికి పశ్చాత్తాపం అనేది దానికి వెంటనే రావాల్సిన విషయం అన్నమాట. పశ్చాత్తాపడు, మనకి పశ్చాత్తాప హృదయము మనలో కలగాలంటే దేవుని గురించి మనం పూర్తిగా అవగాహన చేసుకోవాలి. అదే సమయంలో మనం ఎలాంటి స్థితిలో నుంచి రక్షింపబడ్డామో మనకు అవగాహన రావాలి. అలాంటి రెండు కలిసినప్పుడు మనలో తెలియకుండా పశ్చాత్తాపం అనేది ఏర్పడుతుంది. ఆరాధన చేసేటప్పుడు, స్తుతులు చెల్లించేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా మనలో పశ్చాత్తాపం అనేది బయటకు వచ్చేస్తుంది. అవును ప్రభా, నేను నీకు దూరంగా, నీకు ఇష్టం లేని జీవితం జీవించాను, ఆ ఫలానా పని నేను చేశాను, ఎంత అవివేకంగా చేశాను ప్రభా, ఎంత అవివేకంగా చేసినప్పుడు నాకు అంత అవగాహన లేదు ప్రభా, మీరెంత ప్రేమ గలవాడో నేనైతే గ్రహించలేక ఎంత దుర్మార్గంగా మాట్లాడాను, ఎంత దుర్మార్గంగా పనిచేశాను ప్రభువా. అలాంటి మార్పు అనేది మన హృదయంలో పశ్చాత్తాపం అనేది కలగాలి. ఆ మార్పు రాకుండా నేను మారు మనసు పొందాను, తీర్మానం చేశాను, బాప్తిసం తీసుకున్నానంటే ఏం జరిగిద్దంటే ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా నువ్వు వెచ్చగాలే, వేడిగాలే, చల్లగాలేవు, నులివెచ్చగా ఉన్నావు, నీ క్రియలు ఎలా ఉండి, నీ చెడు నడత, నీ ధన సమృద్ధిని చూసి నువ్వేదో అనుకుంటున్నావు, నీకు కొన్ని అవసరమైనవి, నీ సిగ్గు కనపడకున్నట్టు తెల్లని వస్త్రము, నీ కను దృష్టి కలిగినట్లు కాటి కొనుక్కో, ఎందుకంటే నేను ప్రేమించే వారిని నేను శిక్షిస్తున్నాను, గద్దిస్తున్నాను, గనుక ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు అంటున్నాడు. మారు మనసు ఎవరికి? అందరికీ. మన కూర్చున్న దేవుని నమ్మి బాప్తిసం తీసుకునే వాళ్ళకి కూడా అవసరమే. మన మనస్సును మార్చుకోవాలంటే మన మనసును బయటికి తీసి మనం మారలేం, కానీ మన మనస్సు మారాలంటే మనలో పశ్చాత్తాపం అనేది రావాలి. పశ్చాత్తాపం ఎలా రాగలదంటే ఆయన గురించిన అవగాహన మనకు పూర్తిగా ఉండాలి. మనమేందో మనం తెలుసుకోవాలి. మనమేందో మనం తెలుసుకున్నప్పుడు, మన పరిస్థితి ఏందో తెలిసినప్పుడు, మనం చేసిన పనులు మనకు గుర్తుకొచ్చినప్పుడు మనలో నుంచి పశ్చాత్తాపం అనేది బయటికి వస్తుంది. అలా పశ్చాత్తాపం ఎప్పుడైతే బయటికి వస్తుందో, పశ్చాత్తాపం అనే హృదయం మనలో ఎప్పుడైతే మన మనసులో పశ్చాత్తాపం అనే పదానికి అవకాశం వస్తుందో, మనం ఇక చెడు నడతలకు కానీ, చెడు సహవాసాలకు కానీ, దేవునికి ఇష్టం లేని జీవితానికి కానీ మనం వెళ్ళం. అప్పుడు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించగలుగుతాం. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించమని భక్తుడు మత్తయి సువార్త చెబుతున్నప్పుడు పై వచనాల్లో ఏమంటున్నాడు? పాపములు ఒప్పుకొనుచు, అంతే కదా, ఏమన్నాడు ఆయన? బాప్తిసం పొందడానికి వచ్చారు. అయ్యా మీరు పాపాలు ఒప్పుకుంటున్నారు, పాపినని అందరూ ఒప్పుకుంటాం. చాలామంది మనం కూర్చున్న వాళ్ళందరం కూడా అయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా పాపాల కోసం చనిపోయావు, రక్తం చిందించావు, కల్వరి శిలువలో చనిపోయావు, సమాజం చెప్పి తిరిగి లేచావు, ఒప్పుకుంటాం. అందరూ జరిగేది అదే, అందరిలో జరిగేది అదే. కానీ చెడు నడతను, దేవునికి ఇష్టం లేని జీవితాన్ని మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి అని రావాలి. అది రావాలి. ఈ ఉదయకాలంలో, ఈ మధ్యాహ్న కాలంలో దేవుణ్ణి నమ్మిన మనము మన హృదయంలో పశ్చాత్తాపం అనే ఒక పదము లేదా పశ్చాత్తాపం అనే ఒక అనుభవం, మనకి ఆ అనుభవంలోకి మనం వచ్చామో లేదని ఒకసారి మనం పరీక్షించుకుందాం. మనసు మార్చుకుంటాం. బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నారు. మత్తయి సువార్తలో ఏం చేస్తున్నారు? పాపాలు ఒప్పుకున్నారు, బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నారు. పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకొని ఆరాధన చేస్తాం. కానీ లవోదికీయ సంఘానికి ఏం చెబుతున్నాడు? నువ్వు వెచ్చగాలేవు, చల్లగాలేవు, రెండు పడవల మీద కాలేసు. లోకాచారాలు పాటిస్తున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు. లోకంలో చేసే పనులు చేస్తున్నావు, దేవుని సన్నిధికి వస్తున్నావు. లోకంలో వాళ్ళు మాట్లాడుతున్నావు, దేవుని సన్నిధికి వస్తున్నావు. నీ కను దృష్టి ఇంకా లేదు, గుడ్డివాడికి ఉండవు, కాటుక కొనుక్కో. కాబట్టి గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. మారు మనసు పొందటం అంటే
మన చెడు నడతని మనం విడిచిపెట్టాలి. మన చెడు నడతను మనం విడిచిపెట్టడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే మనలో పశ్చాత్తాప హృదయం మనకు రావాలి. పశ్చాత్తాప హృదయం మనకి ఎప్పుడు వస్తుందంటే ఆయన శిలువ శ్రమను, ఆయన మన మీద చూపిన ప్రేమను మనము అవగాహన కలిగినప్పుడు మనమేంటి, మనం ఏం చేశాము, ఈ విషయాల ద్వారా మనలో పశ్చాత్తాప హృదయం కలుగుతుంది. తద్వారా మన ప్రవర్తన మారిపోతుంది. పశ్చాత్తాప హృదయం కలగనప్పుడు మన మనసులో మార్పు రాదు. మనం అదే పనులు చేస్తూ ఉంటాం. లౌదికేయ సంఘానికి హెచ్చరిక ఇచ్చినట్లు మనకు కూడా అదే హెచ్చరిక ఇప్పుడు ఉండేది. పాపాలు ఒప్పుకున్నాం, తీర్మానం చేసాం, బాప్తిసం పొందాం, ఆరాధన చేస్తున్నాం, కానీ విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టాలి. ఒక ఆయన వచ్చాడు అపొస్తలుల కార్యాలలో 8వ అధ్యాయం. ఆయనకి ఏం చెబుతున్నాడు? అయ్యా నువ్వేం చేస్తున్నావంటే నువ్వు ద్రవ్యం ఇచ్చి ఇది కొనాలనుకుంటున్నావు, కానీ నీ హృదయం ఎట్టుంది? చాలా భయంకరంగా ఉంది. అదే కదా 8వ అధ్యాయమేనా? నీ హృదయము చూడండి 20వ వచనం. అందుకు పేతురు అంటున్నాడు, నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. పాపాలు ఒప్పుకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, ఆరాధన చేస్తున్నాం, హృదయం సరిగా ఉందా? ప్రవర్తన సరిగా ఉందా? చెడుతనాన్ని విడిచిపెట్టామా? నేను పాపిని ఒప్పుకోవడం జనరల్. దేవుని వాక్యం మనల్ని సంధించినప్పుడు, పరిశుద్ధాత్ముడు మన హృదయాన్ని తాకినప్పుడు నేను పాపిననే ఒక అవగాహన, ఒప్పుదల మనలో కలుగుతుంది. మనం ఒప్పుకుంటాం. ఓకే, బాప్తిసం తీర్మానం చేస్తాం. బాప్తిసం కలిగిన తరువాత విడిచిపెట్టాల్సింది విడిచిపెడుతున్నామా లేదా? హృదయము సరైనదిగా ఉందా లేదా? నీ హృదయము సరైనదిగా దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యములో నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది అంటున్నాడు. మారు మనసు పొంది అనే దానికి ముందే ఉంది, మానుకోవాలి. చెడుతనం మానుకోవాలి. యోనా గ్రంథంలో ప్రకటించబడినప్పుడు విశ్వసించిన వెంటనే వాళ్ళు చేసిన పని ఏంది? చెడుతనాన్ని మానుకోవటానికి ప్రయత్నించారు, మానుకున్నారు. చెడుతనం మానుకున్నారంటే వారిలో ఏం జరిగింది? మారు మనసు కలిగింది. అక్కడ మారు మనసు పొందారని ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడు అక్కడ రాయలేదు, కానీ ఏం జరిగింది? దేవుని వాక్యం విన్నారు. దేవుని వాక్యం విన్న తర్వాత మారు మనసు అంటే చెడుతనాన్ని విడిచిపెట్టారు, మారు మనసు పొందారు. ఆ పట్టణం నాశనం కాకుండా సురక్షితం కాపాడబడింది. అందుకే మరలా అక్కడ 2 సార్లు పశ్చాత్తాపడి ఉంది. కానీ నాకున్న అవగాహన ప్రకారం దేవుడు పశ్చాత్తాపడడు. ఈ రెఫరెన్స్లు కూడా ఉన్నాయి, తర్వాత అవగాహన ఉన్నప్పుడు మనం చూద్దాం. దేవుడు పశ్చాత్తాపడుటకు ఆయన ఉంటుంది, ఒక వచనం ఉంటుంది. ఆయన పశ్చాత్తాపడుటకు ఆయన నరుడు కాడు అని ఉంటుంది, ఒక వచనం. రిఫరెన్స్ రాలేదు. పశ్చాత్తాపడే దేవుడు అంటే చేయకూడదు చేసినప్పుడే. మరి దేవుడు పశ్చాత్తాపడటానికి అవకాశం ఉందా? లేదు. ఎందుకు పశ్చాత్తాపడంటే ఆయన సంతాపడతాడు కానీ పశ్చాత్తాపడు. భూమి మీద నరులను సృష్టించినందుకు ఏం చేశాడు? ఆయన సంతాపడ్డాడు. పశ్చాత్తాపం మనం పడాలి. ఈ పశ్చాత్తాప కలిగిన హృదయంలోనే మారు మనసు అనేది కలిగి ఉంటుంది. మారు మనసు అనేది మన జీవితంలో మార్పులకి సూచనగా ఉంటుంది. ఈ మధ్యాహ్న కాలంలో ఆయన మన కొరకు చేసిన బలియాగాన్ని మనం అవగాహన చేసుకొని ఇంకా ఎవరైనా మారు మనసు పొందాలని ఆలోచన కలిగి తీర్మానం చేయాలని ఉంటే దేవుని కొరకు వారు ఎవరైనా ఉంటే కూడిక ముగించబడిన తర్వాత బాప్తిస్తాల కోసం పేర్లు ఇచ్చేవాళ్ళు ఉన్నా పేర్లు ఇవ్వండి. మే నెలలో మనకి కూడికలు ఉంటాయి. ఒకరోజు కూడిక ఉంటుంది. ప్రతి సంవత్సరం 3-5 రోజులు కూడికలు అంటే కొంత ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఒకరోజు కూడిక, ఆరైతే సమావేశము, ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుందాము. ఆ తర్వాత వచ్చే ఆదివారం సువార్త దండయాత్ర ఉంది. దానికోసం వ్యక్తిగతంగా వచ్చే ఆదివారం రోజు మీరు ఇవ్వాలనుకున్న కానుకలు బలవంతం ఏం లేదు, ఇవ్వాలని కూడా ఖచ్చితంగా రూల్ ఏం లేదు. మీ మనసుకి ఇవ్వాలనిపిస్తే మీకు ఇవ్వగలిగిన శక్తిని బట్టి కానుకలు తీసుకురండి.
కానుకలు మనం సువార్త పరిచర్య కొరకు మనం ఇద్దాం. ఆ తర్వాత గృహ దర్శనాల కొరకు ప్రార్థన చేయండి. ఇవాళ 16 తేదీ, ఇంకా కొద్ది రోజుల్లో ఈ నెల ముగుస్తుంది. దేవుని చిత్తమైతే వచ్చే నెల నుంచి మనం ఈ గృహ దర్శన కార్యక్రమాన్ని సాగిద్దాం. ప్రార్థన చేయండి వ్యక్తిగతంగా. ఇంకేమైనా విషయాలుంటే తెలియచేయండి. మనం ముందుగానే వాటిని తెలియజేసుకొని ఆ విషయాలను బట్టి మనం ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఉంటే మారు మనసు తీర్మానం చేయాలని ఆలోచన కలిగి ఉంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు బాప్తిసం తీసుకోవాలనే ఆలోచన కలిగి ఉన్న మీ పేర్లు మాకు తెలియజేస్తే మేము రాసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇంతటితో కూడిక ముగించబడింది. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. కృపా కనికరం కలిగిన తండ్రి, కరుణామయుడా, మీ నామ స్తోత్రమునైనా